మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ చిలకానగర్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి వేళ ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, లేని పక్షంలో భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న వ్యక్తులు మధ్యమత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించిన పోలీసులు స్పందించలేదని, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. కాగా ప్రమాదానికి గురైన కారును గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించగా కాలనీవాసులు వారిని అడ్డుకుని నిలదీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బ్రదర్, ఇప్పుడు ప్రాపర్టీ డ్యామేజ్ మీరు చేపిస్తారా చెప్పారా? అది చెప్పండి నాకు. సుమంత్ ఇన్సూరెన్స్ ఇస్తాను, ఎందుకంటే నేను చేపిస్తాను. నీ కారు తీసుకోవచ్చు. అన్న ఇక్కడ మాట్లాడను, ఇగో అన్నతో మాట్లాడు. ఆయన ఏం సమానం చెప్పకూడదు, తప్పించుకుంటే ఎట్లా బ్రదర్? కారు తీసుకోవచ్చు. మంచిగా ఉంది అది. ఆయన కారు తీసుకోవచ్చా? మన ఎవరు అన్న చేపిస్తాను. ఇక్కడ పోల్ డ్యామేజ్ అయింది, రామ్ డ్యామేజ్ అయింది, అందులో చెప్పాలి మాట్లాడాలి. దాని గురించి మాట్లాడితే నాకు తెలియదు అంటుండు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్, మా ఫ్రెండ్ చేసిన అని తప్పించుకుంటుండు. అట్లయితే ఆ పద్ధతి. అవన్నీ డ్యామేజ్ అయినాయి. దగ్గరగా నేను చేపిస్తా అంటే పోలీసుగా చేపిస్తాం. పోలీసులు ఎట్లా కొట్టారు? ఎంత హుషారు వాడు అంటే